హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి ప్లీజ్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పుష్క. ఇది మా వారు ఒకసారి తీసుకొచ్చారు. చాలా బాగుంది. దీన్ని బాస్మతి రైస్తో కన్నా విడి రైస్తోనే చాలా టేస్ట్గా చేస్తారు. నేను బాస్మతితో కూడా ట్రై చేశాను. దానికంటే మామూలు రైస్తో చేస్తేనే సూపర్గా ఉంది. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 కిలో చికెన్కి 3/4 కిలో రైస్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోకూడదు పుష్కాకి. సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మనం బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుంది, పుష్కా తిన్న ఫీల్ ఉండదు. ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కిలో చికెన్ కాబట్టి లీటర్ వాటర్ పోసి స్పైసెస్ అన్నీ వేసి ఉడికించాలి. ఎలా కుక్ చేయాలో తెలుసా? సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉడికించాలి. అప్పుడు ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది, గట్టిపడదు. ఆ ఉడికిన చికెన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంతో ఫ్రై చేస్తామన్నమాట. వాటర్ ఓన్లీ రైస్లోకి యూజ్ చేస్తాం. చికెన్ తీసేసిన తర్వాత కూడా వాటర్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఈ వాటర్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొలత పోసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో రైస్ వేస్తే అంతకి డబల్ క్వాంటిటీలో వాటర్ కలపాలి. రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. స్పైసెస్ ఏమేమి వేసానో చెప్పలేదు కదా. చెక్క, మొగ్గ, షాజీరా, జాజికాయి, జాపత్రి, ఇలాచి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు. ఇది ఈ వాటర్లోకి మాత్రమే. రైస్కి, చికెన్కి కరేపాకు ఎక్కువ యూజ్ చేయాలి. దీనికి చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను బిర్యానీ స్పైసెస్ నానబెట్టి గ్రైండ్ చేశాను. కొంచెం పెరుగు, నిమ్మకాయ, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర. దీంట్లో పుదీనా స్కిప్ చేసేయాలి. పుదీనా వేస్తే ఈ ఫ్రై పుదీనా ఫ్లేవర్ వస్తుంది. దీనికి కరేపాకు ఫ్లేవర్ తగలాలి. అందుకోసం కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు, ధనియాల పొడి, ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి పసుపు, కారం. 2 స్పూన్ల కారం, ఒక అర స్పూన్ పసుపు సరిపోతుంది. దీనికి సపరేట్గా గరం మసాలా ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఆల్రెడీ వేసేసాం కదా, ఆ స్పైస్ సరిపోతుంది. ఇప్పుడు సరిపడా నూనె వేసి ఒక అరగంట నానపెట్టాలి. నానపెట్టుకొని వండితే ఫ్రై చాలా బాగుంటుంది. ఈ కలిపెట్టిన చికెన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇంకా రైస్ సంగతి చూద్దాం. 1/4 కిలో గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 6 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా. చికెన్ ఉడకపెట్టిన వాటర్ నాకు 3 గ్లాసెస్ వచ్చింది. 3 గ్లాసెస్ నార్మల్ వాటర్ పోసి కలబెట్టి పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ మీద పెట్టేసేస్తున్నాను. సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మసాలా వేయించుకుందాం. ఆల్రెడీ చికెన్ ఉడికిచ్చిన వాటర్లో స్పైసెస్ ఉన్నాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా స్పైసెస్ ఉన్నాయి. నేను సపరేట్గా స్పైసెస్ వేయటం లేదు. ఇంకా ఈ స్పైస్ సరిపోతుంది. ఈ పుష్కాకి పచ్చిమిర్చి కూడా ఎక్కువే పడతాయి. నేను ఓన్లీ ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయిస్తున్నా. దీంట్లో ఒక టమాటో, స్పైసెస్ వేసి నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి కొబ్బరి యూజ్ చేయం. గోదావరి సైడ్ కొబ్బరి బాగా యూజ్ చేస్తారు పుష్కర్లో. మన సైడ్ కొబ్బరి యూజ్ చేయరన్నమాట. ఇవన్నీ తగినంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను నేను. అన్నట్లు ఈ తిరగమాతలో కారం అస్సలు యూజ్ చేయరు. ఓన్లీ పచ్చికారం అంటే పచ్చిమిర్చి చీలికలతో వచ్చే కారమే సరిపోద్ది. అలానే బాగుంటుంది కూడా. కరేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. కరేపాకు ఫ్లేవరే ఈ పుష్కాకి మెయిన్ టేస్ట్. మనం చికెన్ ఉడికిచ్చేటప్పుడు పుదీనా వేసాం కదా, ఇక్కడ ఈ పోపులో కూడా పుదీనా వేస్తే కరేపాకు ఫ్లేవర్ని డామినేట్ చేసి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. అందుకనే వేయటం లేదు. పోపులో ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు. నేను వెన్నె వేసి వేయిస్తున్నాను. నూనె పైకి తేలిన తర్వాత దీన్ని తీసి మనం నానబెట్టుకున్న రైస్లో వేసేయడమే. 3 గ్లాస్ వాటర్ ఆఫ్ చికెన్ వాటర్, 3 గ్లాస్ వాటర్ ఆఫ్ నార్మల్ వాటర్ మొత్తం కలిపి మసాలా వేసి కలదిప్పి నార్మల్ రైస్ కుక్ చేసినట్టే కుక్ చేయాలి. కొలత నేను తీసుకున్న రైస్కి మాత్రమే. మీరు తీసుకునేది, మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఉప్పు ఇప్పుడే వేసుకోండి. రైస్ ఉడికిన తర్వాత మీరు ఉప్పు వేసుకున్నారంటే రైస్ విరిగిపోతుంది. ఈ టైంలో అనుకో మనం చెక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీనిని మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం. ఇంకా రైస్ పని అయిపోయినట్టే.
ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందాక మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి సిమ్లో స్లోగా కుక్ చేయాలి. ఇందులో మనం ఇంకేమీ వేసే అవసరం లేదు. సాల్ట్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం కలుపుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని స్లోగా కలదిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. వేసిన మసాలాలన్నీ డీప్ బాయిల్ అయ్యి గ్రేవీగా కన్వర్ట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు. ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్నీ ముందుగానే వేసేసాం కాబట్టి మనం సపరేట్గా ఏమీ వేయనవసరం లేదు. ఒక్కసారి ఇది టేస్ట్ చేశారంటే మీరే చెప్తారు, బయట ఫుడ్ తినమన్నా తినం. లోపు రైస్ ఒకసారి చూసేద్దాం. రైస్లో కూడా ఇక ఏమీ వేసేది లేదు. అన్నం పొంగు పట్టినట్టే పట్టేసేసింది కదా, ఇంకా సిమ్లో కుక్ అవుతుంది. కలదిప్పుకుంటే 1-2 సార్లు సరిపోతుంది. దీనిలో మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. రైస్లోకి కలుపుకోవటానికి మనం కొంచెం గ్రేవీ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆ చికెన్ ఫ్రైలో వచ్చే కొంచెం లైట్ మసాలా ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది, అది కలుపుకోవచ్చు. రెండు కలిపి వీడియో తీస్తున్నాను కదా, అందుకే అది కొంచెం ఇది కొంచెం చూపిస్తున్నా. గ్రేవీ అంతా ఇనికి మళ్ళీ ఫ్రై అవ్వాలి, అప్పుడు ముక్కకు బాగా పడుతుంది. ఈ ఫ్రైలో జీడిపప్పులు వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకే నేను వేయటం లేదు. మీ నుంచి షార్ట్ వీడియోస్కి మంచి రెస్పాండ్ వస్తుంది. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అన్నా పెడదామనుకుంటాను, కానీ ఇంట్లో పనుల వల్ల కుదరట్లేదు. అట్లీస్ట్ ఒక లాంగ్ వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. చూసేసారా, గ్రేవీ అంతా ఇనికి ఫ్రై అవుతుంది. ఆ గ్రేవీ ఇలా అవ్వాలన్నమాట. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో నా వాయిస్ చూసి మీరు భయపడద్దు, నాకు కొంచెం కోల్డ్ చేసింది. కోల్డ్తో ఉన్న వాయిస్ చూసి నా గొంతు బొంగురు పోయింది అనుకుంటారని చెప్తున్నా. నాకు చాలా రిక్వెస్టెస్ వచ్చాయి అరటికాయతో ఫిష్ కర్రీ చేయమని. త్వరలో అది కూడా లాంగ్ వీడియో చేసి పెడతాను. చికెన్ ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై తీసుకెళ్ళి రైస్ మీద పరిచేయాలన్నమాట. ఇలా రైస్ మీద పరిచి మూత పెట్టి ఏదైనా కాసేపు బరువు పెట్టాలి. రైస్ చూసారా అన్నట్లు ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. దానిపైన కొంచెం కొత్తిమీర చల్లాలి. గుమగుమలాడే పుష్క రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి. అంతేనండి ఈ వీడియో. ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకి. ఓకే బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.